మళ్లీ మొదటికొచ్చింది డాన్సర్స్ అసోసియేషన్ వివాదం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిర్యాదుపై నిన్న లేబర్ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. సమావేశానికి డాన్సర్స్ అసోసియేషన్ గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికలు పెట్టొద్దంటూ లేబర్ ఆఫీస్ కి అసోసియేషన్ లేఖ ఇవ్వడంతో వివాదం యథాతథం అన్నట్లుగా మారింది. దీంతో ఎటూ తేల్చుకోకుండానే నిన్నటి విచారణని ముగించారు లేబర్ ఆఫీసర్. దీంతో ఈ నెల 9న అసోసియేషన్ ఎన్నికలు ఉంటాయా ఉండవా అనే సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు డాన్సర్స్ అసోసియేషన్ కి ఫైనల్ నోటీసులు పంపింది ఫిల్మ్ ఫెడరేషన్. డాన్సర్స్ అసోసియేషన్ కి ఫెడరేషన్ 2 ప్రతిపాదనలు పెట్టింది. ఒప్పందం ప్రకారం కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి, లేదా మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎన్నికలు నిర్వహించాలి. 2 ప్రతిపాదనలో ఏదో ఒకదానికి కట్టుబడాలని నోటీసులో స్పష్టం చేసింది ఫెడరేషన్. 2 ఎజెండాలతో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో అసోసియేషన్ సభ్యుల తీర్పు కోరాలని అసోసియేషన్ కి సూచించింది ఫెడరేషన్. లేని పక్షంలో తదుపరి జరిగే ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్ లో మెజారిటీ సభ్యులు తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో అనే ఆసక్తి నెలకొంది. నిధుల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో 2 సభ్యుల్ని సస్పెండ్ చేసింది అసోసియేషన్. అది అనైతికమని ఆరోపిస్తూ మరో 8 మంది కార్యవర్గ సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడంతో వివాదం రాజుకుంది. జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ అన్నట్లుగా మారింది వ్యవహారం. రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానాల్లోనే ఎన్నికలు నిర్వహించాలని ఓ వర్గం, మొత్తం బాడీని కొత్తగా ఎన్నుకోవాలని మరో వర్గం పట్టుబట్టాయి. చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తదితర సినీ పెద్దలు ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. పెద్దల సూచనతో రంగంలోకి దిగిన ఫెడరేషన్ ఇటీవలే పలు సమావేశాల అనంతరం నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న జాయింట్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అంతా ఓకే అనుకుంటున్న వేళ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేయడం వివాదాన్ని మరింత పెద్దదయ్యేలా చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండటంతో అందరి దృష్టి న్యాయపరమైన పరిణామాలపై కేంద్రీకృతమైంది. వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం లేబర్ ఆఫీసర్ కూడా మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అటు ఫెడరేషన్ కి ఇటు అసోసియేషన్ కి సూచించినట్లు అధికారులు చెప్పారు. ఒకవేళ సమస్య సామరస్యంగా పరిష్కారం కాకపోతే ఫెడరేషన్ తమ బైలాస్ ప్రకారం జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి మెజారిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్లవచ్చని సూచించారు. ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండా ఐటెంలో మళ్ళీ జనరల్ సెక్రటరీ, ట్రెజరరు, ఆ 8 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి ఎలక్షన్ పెట్టాలా వద్దా అనేది చెప్పడంతో ఫెడరేషన్ వల్ల దాన్ని బైకాట్ చేసినారు. ఆ తర్వాత వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, డాన్సర్ అసోసియేషన్ వాళ్ళు. తర్వాత ఇందులో మళ్ళీ మీరు కల్పించుకోవాలి, ఇంటర్వ్యూని కంటే ఈ సమస్యను పరిష్కారం చేయమని ఫెడరేషన్ వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దాంతో నేను 1వ తారీఖు నాడు, అంటే నిన్న మళ్ళీ మీటింగ్ పెట్టిన. ఆ మీటింగ్కి ఫెడరేషన్ వాళ్ళు హాజరైనారు, కానీ డాన్సర్ అసోసియేషన్ వాళ్ళు ఆ మీటింగ్ హాజరు కాలేదు. కాకుండా ఒక లెటర్ పంపించారు, ఇది హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు యొక్క ఫైనల్ ఆర్డర్ తర్వాతనే మేము మీటింగ్ వస్తున్నారు. సో దట్ దేర్ ఇస్ నో జాయింట్ మీటింగ్ అని మీటింగ్ పాయింట్ లేదు కాబట్టి ఆ మీటింగ్ క్లోజ్ చేస్తూ ఫెడరేషన్ వాళ్ళు ఒక ఫైనల్ నోటీస్ ఇచ్చారు డ్యాన్స్ అసోసియేషన్కి. ఆ ఫైనల్ నోటీస్ ఏంటంటే, మా బైలాస్ ప్రకారంగా మేము ఈ 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో సినిమా వాళ్ళు, డాన్సర్స్ అని, సింగర్స్, ఇలా ఆ 24 క్రాఫ్ట్స్ తోటి మీటింగ్ పెడతాం. ఈ డాన్సర్స్ కాకుండా మిగిలిన 23 క్రాఫ్ట్తో మీటింగ్ పెట్టి మా బైలా ప్రకారం మేము యాక్షన్ తీసుకున్నామని చెప్పడం జరిగింది. దాంతో నేను జనరల్ బాడీ జాయింట్ మీటింగ్ క్లోజ్ చేస్తూ వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, ఈ సమస్యని మీరు సామరస్యంగా పరిష్కారం చేయండి, మీరు మీ బైలాస్ ప్రకారంగా మళ్ళీ మీటింగ్ పెట్టి ఇది మీరు రిజాల్వ్ చేయని చెప్పడం జరిగింది. ఈ ఇష్యూకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా అసోసియేట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, డాన్సర్స్ అసోసియేషన్లోని వివాదం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లుగా మనకు కనిపించడం లేదు. తాజాగా నిన్న లేబర్ కమిషనర్ ఆఫీసులో డాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులని చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చలకు ఆహ్వానించడానికి గల ముఖ్య కారణము సుమలత, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత పెద్దల సమక్షంలో ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత కూడా హైకోర్టును ఆశ్రయించడము, అదే సమయంలో ఎన్నికల నిర్వహణకి ఒక తేదీని ప్రకటించడం అనేది కొద్దిగా చర్చనీయాంశమైంది. ఈ సమయంలో లేబర్ కమిషనరు ఇరు వర్గాలని చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చలకు సుమలత వర్గం మాత్రం రాలేదు. ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు మాత్రం హాజరయ్యి ఒక జనరల్ సెక్రటరీకి సంబంధించిన ఎలక్షన్ నిర్వహించాలి, లేదు అంటే మొత్తం కార్యవర్గానికి ఎలక్షన్ నిర్వహించాలని ఒక సూచన అయితే చేశారు. దీనికి అంగీకరించిన ఒక లేబర్ కమిషనర్ ఒక సూచన చేశారు. చివరిగా
జనరల్ కౌన్సిల్ ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన జనరల్ కౌన్సిల్ ఎలాంటి మెజారిటీ సభ్యుల అంగీకారం మేరకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఆ నిర్ణయం వాళ్ళు ఎలా తీసుకున్నా కానీ అందరూ దాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ల విషయంలో చర్చల కోసం ఆహ్వానించిన డాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎవరూ హాజరు కాకపోవడంతో ఈ లేబర్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చూడాలి లేబర్ కమిషన్ నిర్ణయం పట్ల ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు ఎలా స్పందిస్తారు, లేదు అంటే హైకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇటు డాన్సర్స్తో పాటు చిత్రంగ ప్రముఖులందరూ ఈ అంశం ఎలా ఒక కొలిక్కి వస్తుంది అనేది చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.